ఎప్పుడు నేను స్మరించుకునేటువంటి రాజు నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క అధ్యక్షతన అదేవిధంగా మా రాష్ట్ర సహాయ కార్యదర్శి నాకు ఒక అన్నగా పెద్దన్నగా ఎప్పుడు నేను స్మరించుకునేటువంటి మా అన్న రవినాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి జీపీఎస్ యొక్క సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో మీ అందరినీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఆహ్వానించి మీ అందరి యొక్క అమూల్యమైనటువంటి సందేశానికి వినేటువంటి భాగ్యం కల్పించినటువంటి రాజు నాయక్ అన్న గారికి మరొక్కసారి సభా వేదిక తరపున పెద్ద మనసుతో నమస్కరిస్తూ మరి మా నాయకుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా గిరిజన కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మన గిరిజనులలో మన కుటుంబ సభ్యులుగా ఉంటూ వివిధ సంఘాలలో వారి యొక్క పాత్రను పోషిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ యొక్క సభా వేదిక తరపున వారికి కూడా పెద్ద మనసుతో స్వాగతిస్తూ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీ అందరికి కూడా తెలుసు, ఈ కార్యక్రమంలో చాలామంది చాలా విధాలుగా వారి యొక్క సమస్యలని ఇవాళ నా దృష్టికి తీసుకొని వచ్చారు సభాముఖంగా. ఆ సమస్యల పరిష్కారానికి మీతో ఎప్పుడు కలిసి ఉంటూనే, మీలో ఒకటిగా ఉంటూనే, అది ఏ సమస్య అయినా సరే ఎక్కడ మీరు పిలిచిన ఆ సమస్య పరిష్కారం కోసం మీలో ఒక్కడిగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా నా ఆఖరి శ్వాసంతో ఉండేంత వరకు మీతో ఉంటానని మరొక్కసారి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం గురించి నేను మాట్లాడాలి. ఇవాళ మనం నంద్యాల పట్టణంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నామనేటువంటి విషయాన్ని నేను మీ ముందుకు ఇవాళ ఉంచుతా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో లక్షలాది మందిగా గిరిజనులుగా మనం జనాలు ఉంటున్నా, వివిధ తెగలుగా మనం ఏదో మన జీవనాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నా, ఏ పార్టీలు వచ్చినా కూడా మనల్ని 80 సంవత్సరాలుగా ఓటు బ్యాంకుగా, ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఉన్నాయి తప్ప మనం కూడా మనుషులం, మనకు కూడా మానవ ప్రాణాలు ఉన్నాయి, మనకు కూడా వాళ్ళకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉన్నాయని చెప్పి ఇవాళ గ్రహించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఆ రకంగా మన వైపు ఆలోచన చేయకుండా ఇవాళ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల సమయంలో మాత్రమే మేము పుట్టిందే మీకోసం, మేమున్నదే మీకోసం, మీరు లేకపోతే మాకు బతుకు లేదు, ఉనికి లేదని చెప్పేటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ సభని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి, దాదాపుగా 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇవాళ రాయలసీమ జిల్లాలలో 50కి పైబడి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ 8 జిల్లాలు, పాత జిల్లాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 100కు పైన ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, దాదాపుగా 16 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇవాళ ఈ మైదాన ప్రాంతంలో దాదాపుగా రాష్ట్ర జనాభాలో సగ జనాభాగా ఉన్నటువంటి గిరిజనులు ఈ రాయలసీమ మైదాన ప్రాంతాల్లో మనం ఉంటే ఇవాళ ఎక్కడ కూడా చట్టసభల్లో ఇవాళ చట్టాలు చేసే చోట, శాసనాలు చేసే చోట, ఇవాళ నిధులు కేటాయించే చోట, సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసే చోట ఎక్కడ కూడా మన వాడు లేకపోతే మనకి ఎలాంటి న్యాయం జరుగుతుందో ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా గిరిజన ప్రజానికం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఏ ఒక్కడి కోసమో కాదు, ఈ గిరిజనుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి, గిరిజనుల యొక్క హక్కులను కాపాడడానికి ఆకిలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవానికి విఘాతం కలిగితే మాకు పార్టీలు ముఖ్యం కాదు, ప్రభుత్వాలు ముఖ్యం కాదని నినదించడానికి ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ యొక్క సభా వేదిక ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 2024లో, ఈ దేశంలో 2026 సంవత్సరంలో నియోజకవర్గాలని పునర్విభజన చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్ కూడా ఇవాళ ఆర్డినెన్స్ ని ఇవాళ జారీ చేసింది. రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ఈ యొక్క మైదాన ప్రాంతంలో ఇవాళ 25 లక్షల మంది మా గిరిజన ప్రజలు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నాం. ఈ రాయలసీమ 4 జిల్లాలు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం,
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, ఈ 8 జిల్లాల్లో మా గిరిజన ప్రజలు ఇవాళ వివిధ తెగలుగా ఇవాళ 20 లక్షల నుంచి 25 లక్షల మంది ప్రజలు మేము ఉన్నాం. మేము మనుషులుగా ఉన్నాం, ఓటర్లుగా ఉన్నాం. మేము కూడా ఈ సమాజంలో మేము అందరితో పాటు సమానంగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో ఇవాళ ఎస్సీ సోదరులకు ఏ రకంగా అయితే జిల్లా ప్రాతిపదికన మీరు నియోజకవర్గాలు కేటాయించారు, అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కావచ్చు, మీరు ఏ రకంగా కేటాయించారో వారితో సమానంగా ప్రతి జిల్లాని ఒక విభాగంగా ఒక యూనిట్ గా తీసుకొని మాకు కూడా ఆ జిల్లా జనాభాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో, పార్లమెంట్ స్థానాల్లో మా వాటాని మాకు ఇవ్వాలని ఈ సభముఖంగా ఇవాళ అన్ని పార్టీలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఆ పార్టీలకి ఓట్లు కాదు, డిపాజిట్లు కూడా లేకుండా మేము చేయడానికి ఈ సభని ఒక పునాదిగా దీన్ని మలుచుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను అన్ని పార్టీలకి, ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నియోజకవర్గంలో 2 లక్షల మంది ప్రజలు ఉంటే ఏ నాయకుడైనా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏ నాయకుడైనా గెలవాలంటే ఏ నాయకుడికైనా ఒక్క ఓటు మెజారిటీ వస్తే ఆ నాయకుడే ఇవాళ చట్టసభలో ప్రవేశిస్తా ఉన్నాడు. కానీ మా ప్రజలు ఈ మైదాన ప్రాంతంలో, ఈ రాయలసీమ ప్రాంతంలో మేము ఓటర్లుగా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో 5,000 నుంచి 50-60 వేల ఓటర్లుగా ఇవాళ మేము ఉన్నాం. అన్ని పార్టీలకు ఓట్లేస్తా ఉన్నాం, అందరినీ ఎమ్మెల్యేలుగా ఎంపీలు చేస్తా ఉన్నాం, వాళ్ళకి అసెంబ్లీలకు పంపిస్తా ఉన్నాం, పార్లమెంట్కి పంపిస్తా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా మా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, మా నిధులని మాకు కేటాయించకుండా, మా తండాలను అభివృద్ధి చేయకుండా, మా గూడెలలో మా గూడెంలో ఉండే మా చెంచు ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకుండా, ఈ గిరిజన గ్రామాలలో మా ఎరుకుల సోదరుల సమస్యలు పట్టించుకోకుండా, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మా యానాది బిడ్డల యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా, ప్రకాశం జిల్లాలో మా నక్కల, మా సికారి ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా ఈ పార్టీలు మా ప్రజలతో చెలగాటమాడుతా ఉన్నాయి. మా ప్రాణం కాదు, మా ప్రాణం కన్నా మా జాతి ఆత్మగౌరవం ముఖ్యం. మా జాతి ఆత్మగౌరవం ఎవరైతే కాపాడుతారో, ఏ ప్రభుత్వాలైతే